డాడీ ఏమన్నా ఫ్యాక్షనిస్టా? లేదు, నువ్వు కత్తిలా ఉంటే డౌట్ వచ్చుడిగా. బై. మీ నాన్న ఏమైనా కిరాణా షాప్ బాగుండరా అంటే? లేదు, కనిపించిన పులిహోర కలిపిస్తుంటే ఇందులో ఎర్ర పుష్పం ఎవడైనా వేయడంటే ఆడియన్. అది పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఆడు మళ్ళీ 1000 రూపాయలు చేస్తే టికెట్. ఎలా మానేస్తామా? వెళ్తాం. వచ్చిందా సినిమా బాగాలేదనుకో తిట్టడం మానేస్తామా? తిడతాం. బాగుంటే పొగడ్డం మానేస్తామా? పొగుడతాం. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా నెట్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే వాట్స్ ఇన్ మై ఫీడ్. అంటే నా ఫీల్డ్లో, ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో ఏమొస్తున్నాయో, నేను ఏం చూస్తున్నానో మీ ముందు పెడుతున్నాను అంతే. ఈ వారం అవి మీకు కూడా చూపిస్తాం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏదో ఒక అప్డేట్లు ఏవో ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. టికెట్ లిస్ట్ సంథింగ్ ఏవో ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సరదాగా మాట్లాడేసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అందుకన్నా ముందు ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా. సబ్స్క్రైబ్ కూడా చాలా ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఫ్యామిలీ ట్రీ పెరుగుతుంది. మీకు విషయం చెప్పాలా, నేను వీడియో చేస్తున్నానంటే ఈ 4000 మంది కోసమే చేస్తున్నాను. వాళ్ళ కోసమే నేను క్రమశిక్షణతో చేస్తున్నాను. కొన్ని వీడియోస్ వ్యూస్ రావు, అయినా సరే మోటివేట్ చేసుకొని ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావు? ఉన్న వాళ్ళ కోసం ఉన్నారు కదా, అలాగని చూపించాలి వచ్చారు కదా, మనల్ని నమ్మి వచ్చారు కదా, మరి చేయాలి కదా. అంతే, చేసేద్దాం. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఎంటర్టైన్మెంట్. అంతే కదా. సరే, ఇంక మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాగవంశీతో స్టార్ట్ చేద్దాం రా. నాగవంశీ అబౌట్ పెద్ద రిలీజ్ అంటారా? బ్లీడింగ్ లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ అది పెద్ద ముందు అంటే సినిమాల తర్వాత పెద్ద థియేటర్ జనం ఇంకా రాలా. ప్లస్ ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్కి రావట్లేదు. ఇప్పుడు పెద్దతో జనం తరని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా, జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది. యాక్చువల్లీ జనం థియేటర్కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటు అయితే అక్కడి నుంచి కంటెంట్ లైన్ గా ఉన్నాయి. నెక్స్ట్ 6 months, ఈ 6 months బ్రైట్ గా ఉండాలి, జనం థియేటర్కి రావాలి అంటే పెద్దతో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ద బాగా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇది వేస్తేనే పెద్ద చేస్తాం, లాభం చేయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా? ఇండస్ట్రీకి ఆలోచించండి. అవసరమా అడిగాడు అన్న చేసేదే ఫస్ట్. అన్నగా అది ఇది లింకులు పెడుతుంటాడు, ఇప్పుడు ఏమో అడుగుతున్నాడు. అది ఇష్యూ అవుతుందిరా ఇండస్ట్రీలోని. అవును, తెలుసు. థియేటర్స్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబ్యూటర్లు ఉంటారు కదా, ఎగ్జిబ్యూటర్లకి. అవును, అంటే థియేటర్ ఓనర్లు. సినిమాలు రావట్లేదురా మెయిన్. జనవరి నుంచి ఏ సినిమా వచ్చిందిరా చెప్పు కరెక్ట్ గా? పెద్ద సినిమానే కదా, అసలు సినిమాలు కూడా ఏం లేవు. ఉన్న చిన్న సినిమాలా ఏవి బాగాలేదు, ఎవడో ఏం చూడట్లే. ఇలాంటి టైంలోనే కొద్దిగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఏమైనా దింపుకొని ఉండుంటే మంచి హిట్ అవుతుంది చిన్నవి కూడా. కానీ ఏవి రాలేదు, ఒక్కటి రాలేదురా, లేదు, ఒక్క సరైన సినిమా రాలేదు. సో టికెట్స్ ప్రైస్ హైక్ అయితే ఆడియన్స్ కి బ్లీడ్ అయినా పర్లేదు అంటాడు ఇప్పుడు రవి ఐబమ్మ. ఓడి అవ్వ, ఎగ్జిబ్యూటర్లు ఏమంటున్నారు అనుకుంటున్నావు? ఇప్పుడు సినిమా జీవో పాస్ చేసినా సరే టికెట్ రేట్లు పెంచము అనేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఏం చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళు ఒక జీవో తెప్పించుకుందాం అనుకుంటున్నారు. ఏ సినిమా కావాలంటే వాళ్ళ సినిమా ప్రతిసారి ఇల్లు అడుగుతున్నారు కదా, సినిమాకి ప్రతిసారి ఆ రచ్చ లేకుండా ఒక జీవో తెప్పించుకుంటే వీళ్ళు నచ్చినప్పుడు కావాల్సినప్పుడు పెంచుకుంటారంట. అరే కానీ ఆ టికెట్ ప్రైస్ దగ్గర చాలా మంది జనాలకి కానీ సినిమాలకి వెళ్ళడం ఎంత ప్రాబ్లం వల్ల అక్కడే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు బడ్జెట్ వెళ్ళిపోతున్నారు రా, క్వాలిటీ. సో తప్పలేదు, బొక్కలేదు. ఇప్పుడు పెద్ద ఉందిరా, దాంట్లో ఏం ఐ గ్రాఫిక్స్ ఉన్నాయి అనేసి ఏం సినిమా ఉందనరా, నీకు టికెట్ రేట్ పెంచాలి. ఇప్పుడు మనం చూడాలి, తప్పలేంది. ఒరే, ఉన్న చిన్న గ్లిమ్స్ కైనా చెప్పే స్టోరీకైనా పెద్ద గ్రాఫిక్స్ నువ్వు వాడేసిన పని ఏం లేదు కదా. ఇప్పుడు ఆడికి లాస్ ఎంత ఎక్కడ అయింది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే అన్ని పోస్ట్ పోయి జూన్ వరకు వెళ్ళింది. సో ఇన్ని మంత్స్ ప్రొడ్యూసర్ పెడుతూనే ఉన్నాడు కదా, వడ్డీలు కట్టాలి, డబ్బులు పెడుతూనే ఉండాలి, చిన్న పాటకైనా దేనికైనా. ఇప్పుడు ఆ డబ్బులన్నీ రావాలి అంటే పెంచుకోవాలి. సో అక్కడ వస్తుంది ఇష్యూ. అన్నిటికీ పెంచాల్సిన పనే లేదు, కానీ ఏదో పెద్ద సినిమా పేరు అన్నదని చెప్పి పెంచుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ ఇప్పుడు ఏంటి తెలుసా, పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు రా ఒక్కొక్కడు. ఒకరి మీద ఒకరు మైత్రి వాళ్ళు చూసావా లేదు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి తెగ సాగుతూనే ఉంటాయి. మధ్యలో ఎర్ర పుష్పం ఎవడైనా అయ్యాడంటే ఆడియన్. అది నాకు ఇది కాదు, కానీ మొన్న రవిబాబు గారు కొన్ని పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను చూసాను రా, రవిబాబుది బాగుంది. అది రవిబాబు చాలా బాగా చెప్పాడు, కరెక్ట్ గా చెప్పాడు తెలుసా. అలా జరిగితే నిజంగా అసలు ఏ ప్రాబ్లము లేదు కదా సినిమా.
ఇప్పుడు అపార్ట్మెంట్ రేట్లు అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా పెంచి మధ్య తరగతి వాడికి దొరకకుండా ఎలా చేస్తున్నారో, ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సినిమా రేట్లు మిడిల్ క్లాస్ వాళ్ళు సామాన్య జనం సినిమా చూడకుండా చేస్తున్నారు. ఇప్పుడు జనాలు సినిమా హాల్కి రావట్లేదంటే ఎలాగ అవుతుంది, మీరు రేట్లు పెంచేసని చెప్పి వాడు గట్టిగా ఇచ్చాడులే. అందుకనే కదా మళ్ళీ ఐబొమ్మ బప్పం వచ్చింది మళ్ళీ వెనక్కి. గో చెక్ ఇట్ అవుట్. సరేలే ఈ గోల్ ఎందుకురా, ఎప్పుడు ఉండే ఉంటుంది. పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, ఆడు మళ్ళీ 1000 రూపాయలు చేస్తే టికెట్. ఎలా మానేస్తామా? వెళ్తాం. వచ్చిందా సినిమా బాగాలేదనుకో తిట్టడం మానేస్తామా? తిడతాం. బాగుంటే పొగడం మానేస్తామా? పొగుడతాం. అంతే. వంశన్నత ఎప్పుడు ఉండేది గోల. పాపం వంశన్న. ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు పాప్కార్న్ ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి. మీరు టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి, 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800, 750, 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి. ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింక్ కరెక్టే. ఈ పాయింట్ కూడా కరెక్టే. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 50-50 అది కరెక్టే, ఇది కరెక్టే. వాళ్ళనే అన్నాము, అదే అంటున్నాను కదరా. వాళ్ళనే అన్నాము, ఇల్లు అన్నాము. ఇప్పుడు ఏదో వచ్చింది క్లాష్ వచ్చింది, ఇంకెంతే ఇది. కానీ ఈ గ్యాప్ లో పెద్ద పోస్ట్ పోన్ అయిపోద్దా, రిలీజ్ అవుద్దా అనేదే క్వశ్చన్ మార్క్. మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఈసారి కొడతారయ్యా, ఎవరు చూడండి, ఇంకా చిరాకు వస్తుంది. అన్నిసార్లు పోస్ట్ పోన్ అంటే వేస్ట్. అరే ఈడ ఎవడ సంబంధం లేకుండా అసలు నువ్వు రాజాసాబ్ ఎందుకు తీసావురా మారుతి అంట. సంబంధం ఏంటి గొడవకి? అదే తెగ వేసుకుంటున్నారు బే, మారుతిని ఇంకా వేసుకుంటున్నారు రా. సంవత్సరం 2 సంవత్సరాల ముందు తీసిన ఓమరావతినే వదలట్లేదు, ఇన్ని వదులుతారా? మాయమా నాకు ఈ మీమ్ చాలా బాగా నచ్చిందిరా. మీ 4 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇనఫ్ అనే, అంటే మన 4 hours సరిపోద్దారు అనుకుంటాం కదా. రియాలిటీ చూద్దాం, రియల్లీ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. చూడరా జాయింట్ కొడతావా? ఫస్ట్ ఎయిడ్ చెయ్యి, ఈ ట్రై చేస్తాడు. అక్కడ ఉన్నారా? అక్కడ ఎవరిని చూస్తున్నావా? చూడరా మన పవన్ కూడా అలా మాట్లాడుకుంటున్నాడు. నేనే పవన్ రా భార్గవ్. అరే ఇన్సెప్షన్ చాలా బాగా తీశారు. అసలు అదిరిపోయింది అసలు ఆ కాన్సెప్ట్. ఇన్సెప్షన్ ఇన్ఫినిటీ అంట. అలా థాట్ చేసా, నాకు బాగా మంచిగా తీశారు, చాలా బాగా నాకు బాగా. ది పవన్ కుమార్ .k అంట. ఒకసారి పేజ్ని చెక్అవుట్ చేసి ఫాలో అయిపోండి. మనం ఇప్పుడు దాకా ఇలాంటి పట్టించుకోలేదు మా, ఇప్పుడు ఇలాంటి చూస్తే భయం వేసేస్తుంది. అదే పొరపాటు నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోతానేమో అని. ఏమైనా చేద్దామని ఏదో ఓపెన్ చేద్దాం సెల్ తీస్తాం కదా. నేను ఈ మధ్య నాకు అది చాలా సార్లు జరిగింది అలాగా. అసలు దేనికి తీసాను అని ఆలోచిస్తున్నాను, కొంచెం సరే మర్చిపోతున్నాను, మళ్ళీ పెట్టి అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ చేస్తున్నాను. చాలా సార్లు చేశాను. మెమరీ లాస్ అంటారు దాన్ని. ఎగస్ట్రాలు చేయక నీకు అయిపోయింది, అది నాకు కాదు. అప్పాలు చేసిన ప్రతిసారి మేమేం చేస్తామంటే మూకుట్ల నూనె పోసే ముంగట నోటి బుక్క నిండా నీళ్లు పట్టుకొని మూకుట్ల నూనె పోస్తాము. అట్లనే గిలాసరిండా నీళ్లు పోసి పొయ్యి పక్క పొంటి పెడతాము. గిలాసరిండా నీళ్లు పెడితే నూనె ఎక్కువ కాలది అని మా పెద్దలు చెప్పిండ్లు. అదే తీరుగా మేము ఎప్పటికీ నీళ్లు పెట్టి ఉంచుతాము. మా కొడుకేమంటాడంటే మంట ఎక్కువ అయ్యేదని అంటుకుంటే నీళ్లు పోసి మంట ఆర్పచ్చ అని చెప్తాండు. అసలు నిజం ఏంటిదో మీకు తెలిసేది ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యండి. ఈ కామెంట్ చేసేలోపు డేటా అంత అయిపోద్ది. కామెంట్ అడిగేలోపు కొంచెం ఫాస్ట్ గా చెప్పండి అంటే డేటా అయిపోతుంది. సరే అంటే పని ఉంది, మిగతా వీడియో రేపు చూస్తా. ఇంకా మీకు చదువుతా. నాకు 2x లో కూడా స్లోగా ఉంది. లేదా కాకు దీర్ఘమిస్తే కాకు గుడిస్తే కాకు హోమిస్తే కూ. ఆవిడ రైవింగ్ అలాగే ఉంది కదా. కొత్తగా చేస్తున్నాడు ఇది. ఇటు సైడ్ రా, ఈ ఊరి సైడ్ ఉంటారు కదా, ట్రైబల్ సైడ్ అలా ఉన్నారు. నువ్వు చెప్పే లోపు మేము అప్పాలు కూడా చేసుకొని తింటాం. ఇంకా నయ్యో మీ అబ్బాయి ఫైర్ ఇంజిన్ తెప్పియాలని చెప్పలే, మంట ఆర్పడం. హలో హలో
ఎవరు నేను నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి సావు, పేరు చెప్పడానికి బల్పా? ఒరే బండి మీద వెళ్తేప్పుడు కూడా రీల్ చేసేస్తాడా? ఎంత పుట్టినాడా లేకపోతే నడుపుతున్నాడా? బాబోయ్ హలో, అది ఇక్కడ కుక్క చూడు అది మాట్లాడుతుందని సింకాల చేశారు. దవడ అటు ఇటు తిరిగి. విజయ్ దేవరకొండ కాదు, పాపికొండ. రాఖీ సాంగ్ గుర్తొచ్చిందంటాడు ఆవిడకు లాస్ట్ ఎక్స్ప్రెషన్. సిగ్గుపడ్డాడు కదా. నీ పిక్స్ సెండ్ చేయ డార్లింగ్. నేను నువ్వు అనుకున్నంత ఏం అందంగా ఉండను. అందం అందం ఏం చూసి మొహంలో మొహంలో ఉండదు, మనసులో. అబ్బో అందం ఓకే. మనసులో అందం ఏం ఉంటుంది. చూసే ముఖంలో ఉండదు, మనసులో ఉంటది. చల్లి పిక్. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకు ఎవరు? కూర్చో. అక్కడ ఎక్సైట్మెంట్ బాగుంది ఎంతసేపు, అందుకే ఆడే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఫస్ట్. కుట్టి ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో? గివ్ అప్. బ్లాక్ హీ ఆల్రెడీ గేవ్ అప్ అంట. బ్లాక్ చేసినా అది వదులుతుందిరా. లేకపోతే ఇట్లే రిలీజ్ అవ్వాలి. సర్లే ఏదో ఒకటి దొరికింది అన్నట్టు ఉండాలి. మాయా నువ్వు కరువులో ఉన్నావు కదా మాయా, నువ్వైతే అదే చేస్తావు. నాకు అవసరం లేదు, నేను అంత కరువులో అయితే లేను. మెన్ ఆర్ సింపుల్. 3 నిమిషాలు మాట్లాడుకుంటాం అంతే, 4 నిమిషం ఉండదు. 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, ఇక దిగిపోతాం, వెళ్ళిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలో గంట. నిజమేరా. ఇంకా అంతే, అది జరుగుతుందిలే. బిర్యానీ ఆర్ పిజ్జా కోసం వాళ్ళు వెళ్ళవచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. బొక్క బిర్యానీ కోసం కూడా ఇంకా చాలాసేపు డిస్కషన్ అవుద్దేమో కానీ దీనికోసం అవ్వదు. ఏ బిర్యానీ తినాలి, ఏ పిజ్జా పెట్టాలి, దీనికోసం ఏదో ఒకటి. ఎవరి దాడికి తెలుసు. వెళ్ళామా తెచ్చుకున్నామా. ఇది మాత్రం మాకు డబ్బులు లేవని, నాకు డబ్బులు లేవనుకో ఏదైనా పర్లేదు తెచ్చుకుంటా. సింపుల్ మాయా. మొన్న దినేష్ గారికి ఫోన్ చేశాను, వైజాగ్ వెళ్ళాను. మాయా సెట్ పని ఉంది వస్తావా? వచ్చాడు పోయి వెంటనే, ఇంకో డిస్కషన్ లేదు. అది సింపుల్ మ్యాటర్. బాయ్స్ ఆర్ వెరీ సింపుల్. వెరీ వెరీ సింపుల్. మళ్ళీ ఆడు బ్లాగ్లో అట్లో గాయస్, మళ్ళీ ఆడు నెక్స్ట్ వచ్చే బ్లాగ్లోని ఆడేదో పనిలో ఉన్నాను, కొన్ని నీతి వాక్యాలు చెప్తుంటాడు. పనులన్నీ మానుకొని వచ్చాను అని సొల్లు చెప్తాడు. ఏం నమ్మద్దు. ప్రభాస్ నడిచేస్తున్నాడు. ఏంటి ప్రభాసా? ఏంటి ప్రభాస్ ఇప్పుడు? సంకలో దగ్గరలో వచ్చేలే, ఏమనుకోదు. సంకలో కదా, మాకు కూడా ఎక్కువ ఉంది. వద్దురా బాబు. రంజిత్ రాక్స్ అంట, గుడ్ ఫిజిక్ బ్రో అంట. నాకు ఎందుకో ఇందాక ఫోటో నీదే అనిపిస్తుందిరా. ఫోటో డాగ్ బీ లైక్ వీడికి ఎవడైనా పనిస్తే వాడు ఖాళీగా వాడు సావదే. ఎందుకురా కావాలని ట్రోల్ అవుతారు, ఫేమస్ అవుతారు. మన ఫేమస్ అవరు, తెరిపప్పులు చేస్తారు. మీ డాడీ ఏమన్నా ఫ్యాక్షనిస్టా? లేదు, నువ్వు కత్తిలా ఉంటే డౌట్ వచ్చి బై. మీ నాన్న ఏమైనా కిరాణా షాప్ బాగుండరా అంటే? లేదు, కనిపించినోడితల్లా పులిహోర కలిపేస్తుంటే. కానీ నువ్వు ఈ కామెంట్ బాక్స్ చూస్తే ఎక్కడ నెగిటివ్ కామెంట్లు ఉండవు. మొత్తం కరువు బ్యాచ్. క్యూట్నెస్ అంట మొత్తం ఇక సిగ్గిఫైయింగ్ అంట. సిగ్గుపడకురా, సిగ్గుపడుతుందా? నువ్వు కోసుకుని తిందామని కత్తి అన్నది కదరా. అదే అర్థమైంది. ఖ్యాతి హిమని రావు అని. ఖ్యాతి హిమని రావు. గ్యాస్ వెళ్ళి కొట్టండి, అదే ఫాలో. ఇంకోటి ఉంటుంది ఇక చూడు. డిక్షనరీలో అందానికి మీనింగ్ ఎతుకుదామని వెళ్ళి చూస్తే నీ పేరుంది. ఐ డోంట్ డినై, ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్స్. నేను ఇందాక నుండి చెత్తబుట్టనే ఎందుకు చూస్తున్నాను? బహుశా నేను చెత్తబుట్టలో పడేయాలనేమో, అంత చెత్తగా ఉన్నాయి ఈ డైలాగ్.
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇదో కొత్త కాన్సెప్ట్ అన్నమాట, ఇదొక కొత్త కంటెంట్ అన్నమాట. అదే చెప్పు. యూట్యూబ్లో కాంటెంట్ క్రియేషనల్ చేయాలని చెప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లోనే. అలాగా ఫ్లోటింగ్ క్లాసెస్ అన్నమాట ఈవిడ దగ్గర నేర్చుకోవచ్చు. మీరు ఎల్ఎల్బి అంటే నమ్మరు, మీరు చూస్తే ఇంటర్ కాలేజ్ అమ్మాయి అయ్య బాబోయ్ ఎల్ఎల్బియా, నా పేరు డిక్షనరీలో వచ్చిందా అమ్మ? బై ద వే అబ్బా వాట్స్ మై నేమ్? గూగుల్లో చందమామ ఫోటోస్ చూద్దామని పోతే నీ ఫోటోస్ ఎస్ఎంఎక్స్ సాయి. సాయి అని పేరు ఉందంటే పేరే చూసావా సాయి, తప్పులేదు. చూడు ఎలా చూస్తుందో, కరెక్ట్గా చూస్తుందిరా, కరెక్ట్గా. సర్లే ఈ రోజుకి దరిద్రం ఆపేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అలాగే కామెంట్ కూడా చేసేయండి. కొత్తగా హైప్ బటన్ వచ్చింది, హైప్ బటన్ నొక్కండి, అప్పుడే వీడియో మంచిగా రీచ్ వస్తుంది. కుదిరితే మా ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటాయి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ డబ్బా కనెక్ట్స్. డబ్బా కనెక్ట్.